హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. శాంసంగ్ F15 ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి, వచ్చింది, ఓపెన్ చేస్తున్నాము. మరియు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని ఎంకరేజ్ చేయండి. శాంసంగ్ F14 పోయిన సంవత్సరం ఒకటి తీసుకున్నామండి, ఇప్పుడు 15 తీసుకున్నాం. 15 బాగుంది 14 కన్నా, చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంది, క్లారిటీ. 14 కూడా 6000 mAh బ్యాటరీ, ఇది కూడా 6000 mAh బ్యాటరీ అండి. అయితే డిస్ప్లే బాగుంది, దీంట్లో ఫోన్ మోడల్ కూడా బాగుంది. ఓకేనా. ఇదేంటి పర్పుల్ కలర్, మరి ఏం కలర్ అర్థం కాలేదు, పింక్ కలర్. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఎందుకండి ఈ పిల్లి చిన్నప్పుడు ఇక్కడ ఈనిందండి, మా ఇంట్లోనే పారిపోయేది, మనిషిని చూస్తే పరిగెత్తేది. అలాంటిది ఏమైందో ఏమో, 4 రోజులు మట్టి ఇంట్లో అలవాటు అయిపోయింది, కాలు అడ్డం పడతాం అలా తెలుస్తుంది. చెట్టు మంచి కాయ, ఇలా ఉన్న కాయ పీస్ తీసి ఇక్కడ పాతానండి. పాతిన 2 నెలలకి, ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 3 నెలలకి ఇంత అయింది. కొన్ని ఆకులు వచ్చాయి. టమాటాలా కొయ్యట్లేదుగా, కుళ్ళిపోతాయి అమ్మగా. అయ్యో, ఇది మా టమాటా చెట్లు, టమాటాలు నింపిపోతున్నాయి కానీ కొయ్యట్లే. చెప్పాము ఒకసారి, ఎన్ని పడి మొలుచిన చెట్లేనా. పూలు ఉన్నాయా? అవును, కోసి పెట్టుకోవచ్చుగా. శ్రమ తినాలా? మా సపోటా చెట్టు వేస్తుంది. చెరుకు, కరివేపాకు, కనకంబరం పూరైతే రాలిపోతుంది, పెట్టుకోకూడదంట శ్రమ తినాల వల్ల. ఒకసారి దించుదామంటే దించలేకపోయాం, సగం లాపేసాం. టమాటా, మామిడికాయ, తులసి ఇంటి ముందు, చెరుకు, జామ చెట్టు, ఇప్పుడు జాంకాయలకు వచ్చాం. దానం చెట్టు పడి మొలిసిందే, దానం చెట్టు. టమాటా ఇది ఇక్కడ పడి మొలిసిన గింజలే, కుళ్ళు పనికాయలు అలా పారేస్తే అవి మొలుతున్నాయి. ఇంకేం డ్రాగన్ చెట్టు పెద్దదవుతుంది, దీంట్లో టమాటా చెట్టు ఉంది.
ఇది ఒక డ్రాగన్ చెట్టు, ఇది ఒక డ్రాగన్ చెట్టు, ఇది ఒక టమాటా, ఈ పచ్చిమిరపకాయ చెట్లు, అది పిల్లి, అది పచ్చిమిరపకాయ చెట్టు, అది డ్రాగన్ చెట్టు. ఏంటి ఇంకొక మొహం దాని బొప్పాసకాయలు 2 కాసినాయి, చెట్టు పని అయిపోయింది. ఇక్కడ మామిడి చెట్టు, ఇది ములిసింది పడి, కరివేపాకు, కొబ్బరి చెట్టు, మా ఇంటి వెనకాల ఇది చూడండి, కాలు మధ్య ఇప్పుడు తొక్కేసేస్తుంది దీన్ని. నేను కాలు వెళ్ళు, కాలుకి అడ్డం పడుద్ది, కాలుకి అడ్డం పడుతుంది. ఇక్కడ దాని కిందలేనా, దాని చెట్లేనా? ఇక్కడ 2 మొలిసినాయండి. ఇది ఆవాల చెట్టు, ఇది ఆవాల చెట్టు అండి, ఇది దానిమ్మ. ఓకే, అదండి మా కబుర్లు. అందుకని ఈ బాస్కెట్ని మనం ఓనర్గా క్రియేట్ చేయాలి. చెప్పొద్దు వాడి తిప్పి వదిలించేస్తాడు. ఏంటి గుడికి వెళ్తున్నారా? బాగుంది. నమస్తే అండి, కంప్లైంట్కి వచ్చాను. పెద్ద కమ్మరిపాలెం ఒక టీవీ చెడిపోతే 3 రోజులు ఫోన్ చేస్తున్నారు, వెళ్ళి చేసి వస్తున్నాను. 500 వచ్చినాయి. మొన్న 28 తారీఖున ఒక టీవీ చేశానండి. ఆలుగడ్డ ముసలు ఎక్కువ 10 వారం రోజులు ఫోన్ చేస్తే మరి 8 చేశాను. అయ్యా డబ్బులు లేవయ్యా, పింఛన్ వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖున ఇస్తామన్నారు. సరే అండి, ఫస్ట్ తారీఖు నేను రాను, 2వ తారీఖున వస్తానని ఇవాళ వెళ్ళాను. వాళ్ళు ఒక 800 ఇచ్చారండి. మళ్ళీ ఒక టీవీ చేశాను, అది ఒక 500 ఇచ్చారు. అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చే వరకు 5:30 అయిందండి సాయంకాలం. రేపొద్దున అంటూ పొద్దున్న 7 లేసి పిల్లని కాజీ కాడ డ్రాప్ చేయాలి. మన శివరాత్రి సెలవులకు వచ్చింది పెద్ద అమ్మాయి, రేపు కాజీగా డ్రాప్ చేయాలి. ఇదిగండి గుంటలు పూడ్చారు. ఇదివరకు ఏ గుంటలో పడతామో అర్థం కాకుండేది, గుంటలు అయితే పూడ్చారు, అతుకులు వేస్తున్నారు. ఓకే,
చిన్ని గుడికి వెళ్ళిందండి చేపలు చేసి. వచ్చే వారికి టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, అల్లం, చింతపండు ఒకటి ఉంటే కూర ఉండొచ్చు. ఇదిగండి చికెన్ కూర వండేసింది గుడి నుంచి వచ్చి. సారీ అండి, చేపలు కూర వండేసింది. విడి తీల కుదరలా. ఎలా ఉంది? నువ్వు వండేది నీకే బాగుండదులే. బాగానే ఉందా? నేను నాకే బాగుంటుందా? కూర చాలా బాగుందండి. తింటాం అయిపోయింది. పిల్లలకి వేసుకొని చాలా పంజాబీలు ఉంటాయిగా, అవి దిండ్లో పెడతారు. దిండ్లు లేవుగా మనకి, దిండు కవర్లు కొట్టి కొనొచ్చులే. కుట్టించారు. ఇది కాలేజీ డ్రెస్, అది అలా స్కూల్ డ్రెస్ కొట్టలో మిగిలినగా 2 దిండు కవర్లు కుట్టించారు. ఇది రాణి డ్రెస్, ఇది మొన్న ఆన్లైన్లో పెట్టిందిగా, వచ్చింది కదా, నిన్న వచ్చింది కదా. ఏదది చీర ఏం కలర్? అది రెడ్ కలరా? ఏం కలర్? మెరూన్ కలర్ లాగా ఉంది. కుంకుమ కలర్. మనం ఫోన్లో చూసినప్పుడు కూడా వీడియోలో ఉన్నట్టే ఉంది కదా కలర్. అప్పుడు వీడియో చూస్తే వేరే కలర్గా ఉంది. ఆన్లైన్లో అట్టా ఉంటుంది. ఇక నిండుగా కనపడుతుంది ఫోన్లో. చూస్తే లైట్గా ఎగిసిపోయినట్టు కనపడుతుంది. అదే మనం వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. పెట్టుకోండి ఇంకో ఇదిగండి శారీ. పిల్లలు కాలేజీ కాడ నుంచి వస్తారండి. సండే మొత్తం మొక్కజొన్న చేయాలి. మా సైడ్ అయితే మినపకాయ అండి. ఇటు వచ్చే వరకు గుంటూరు జిల్లా మొత్తం మొక్కజొన్న చేలే ఉన్నాయి. మొత్తం మొక్కజొన్న చేలే. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? ఎక్కడ ఉన్నాయి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనే వీడియో వింటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ బై. ఏగా పట్టుకుంటా. కొమ్మ పట్టుకో. ముగ్గుని ఇందులో పెద్దగా ఒకటి కోసాం. ఈ కాయలన్నీ మొన్న గుంటూరులో అడిగితే బాగా ముగ్గిపోయినాయి. బాగా కేజీ 100 రూపాయలు చెప్పారు. జాంకాయలు కొనల.
మాకేమో ఫ్రీగా ఉంటాయి జాంకాయలు. వంపు లేదు కదా, పడిపోయింది. వంపు లేదు కదా దానికి. పాడుతా ఇప్పుడు తిన్నాను. తిను కాయ మంచి జాంకాయ. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా. పట్టుకో తిను.